నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట నెక్కొండ మండలాల్లో మోంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వయంగా పరిశీలించారు. రోడ్డుపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ రైతులను పరామర్శించేందుకు ట్రాక్టర్పై ప్రయాణించి గ్రామాలకు చేరుకున్నారు. పంటలు నీట మునిగి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమయంలో తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అధికారులు నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా పైనుంచి ఆ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. అయితే ఏదైతే వరి పంటతో పాటు మిగిలిన కూడా కొంత పత్తి, తర్వాత మిర్చి, ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నష్టపోయినవి కూడా ఏదైతే ఆ యొక్క విస్తీర్ణాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించమని చెప్పి ఆ సంబంధిత అధికారులందరూ కూడా సూచించడం జరిగింది. దీంతో పాటు రోడ్లు ఏవైతే ఆ యొక్క లో లెవెల్ ఉన్న దగ్గర కాజ్వేలు, తర్వాత కొన్ని కల్వర్ట్స్, చిన్న కల్వర్ట్స్ ఉన్న దగ్గర హెవీ రెయిన్ కారణం చేత నెక్కొండ నర్సంపేట రోడ్డు పైన నెక్కొండ సమీపంలో దయ్యాలబాబు, చంద్రబాబుపేటలో ముక్తుపురం హన్మకొండ నాయన నగర్లోని లక్ష్మీ నరసింహ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. ఆపరేషన్ సమయంలో జరిగిన వైద్య నిర్లక్ష్యంతో ఓ శిశువు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 4 రోజులుగా ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది దాచిపెట్టి మోసం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తప్పిదం లేమంటూ డాక్టర్లు, సిబ్బంది దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబ సభ్యులు విమర్శించారు. మా బేబీ మాకు కావాలి, న్యాయం చేయండి అంటూ ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా అధికారుల దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లిని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఆ తల్లికి సమాధానం ఆమె చెప్పాలి. ఇక ఏం చెప్తుందో బేబీ హార్ట్ బీట్ ఎట్లుంది అవన్నీ మేము చూసినాం. చెప్పాలంతే. ఇంకొక లోపలికి రాదు, లోపల బయటికి పోదు. మేడం తప్పించుకొని అవతల పడ్డది కథం. మేము 100% చెప్తున్నాం. మేము వారం రోజుల నుండి అడుగుతుంటే కూడా వాళ్ళు ఒక్క సమాధానం చెప్పడం లేదు. పాప లేదు అనుకుంటున్నారు కావచ్చు. తల్లికి అయితే మేము పాప బతుకుందని చెప్పిన రోజులు తల్లిని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఆ తల్లికి సమాధానం. మోంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ నగరంలోని నయీం నగర్ నాలా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మంగళవారం ప్రాంతాన్ని సందర్శించారు. నాలా పరివాహక ప్రాంతంలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. గతంలో వర్షాల కారణంగా జరిగిన ఘటనలు మళ్లీ జరగకుండా రానున్న రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రజల బాధ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని ఎమ్మెల్యే సూచించారు.
కొంత సహాయ కార్యక్రమాలు మరింత ముమ్మరం చేయడానికైతే ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అడగకుండా శాంక్షన్ చేసిన నేపథ్యంలో వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మోతా తుఫాను ప్రభావిత ప్రాంతాలను గురువారం సందర్శించిన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ బాధిత కుటుంబాలకు సహాయ సామాగ్రిని పంపిణీ చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి 1000 రూపాయలు, తీర ప్రాంత మత్స్యకార కుటుంబాలకు 3000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుందన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి కేంద్ర మంత్రి బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ముందస్తు చర్యలు, సమర్థవంతమైన జిల్లా యంత్రాంగం కారణంగా పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితిని నేరుగా పర్యవేక్షించారని, కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తోందని వర్మ తెలిపారు. తుఫాన్ ఏదైతే ఉందో మనందరికీ కూడా తెలుసు. దాదాపు పెద్ద ప్రమాదం నుండి మనంతా బయటపడ్డామనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం అనేది మనం నివేదించేటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశాయి, ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా రక్షణగా ప్రభుత్వాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనంతా కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే మోతా తుఫాన్ సందర్భంగా పెద్ద ఎత్తున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం జిల్లాలో వ్యవహారంలోనే కాదు, జిల్లాలో తీర ప్రాంతంలో కూడా ఒక మరణం లేకుండా, పశు సంపద కూడా ఏ విధమైన నష్టం లేకుండా ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసింది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలేదు అనేటువంటి విషయాలు కూడా మనంతా కూడా గ్రహించాం. దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రోజుల పాటు రాత్రంతా కూడా సచివాలయంలోనే పడుకుని, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి ప్రతి 2 గంటలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సమన్వయంతో పనిచేయడం, వారికి అనుగుణంగా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉన్నదో అన్ని శాఖల వారు చక్కని సమన్వయంతో పనిచేయడం వల్ల మాత్రమే ఈ విధంగా మనం పెద్ద వైపరీత్యం నుండి బయటపడ్డాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా భావించాలి. పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ పోల్స్ కూలిపోయాయి, చాలా చోట్ల పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి రహదారులకు అడ్డంగా. అయినప్పటికీ కూడా ప్రజల్ని ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఎక్కడైతే అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం వేగంగా కొనసాగుతుందని తణుకు అత్తిరి ఏఎంసీ చైర్మన్ కొండేటి శివదాసం ప్రసాద్ తెలిపారు. గురువారం కూటమి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 68 మందికి 29.61 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన దరఖాస్తులను ఇప్పుడు ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో లేని శస్త్రచికిత్సలకు ఖర్చైన నిధులను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందిస్తున్నామని చెప్పారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని వారు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిర్వహించడం జరిగింది. 68 మంది పేషెంట్లకి 30 లక్షల రూపాయలు ఇది ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది మొదటి నుంచి కూడా మా తణుకు నియోజకవర్గంలో ఆరోగ్య బాధితులకి చాలా మా తణుకు ఆర్మీ రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అందరికీ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం ఎవరు వచ్చినా సరే ఆయన ముందుండి వాళ్ళకి ఆర్థికంగా సహకారం ఇస్తున్నందుకు మేమందరం కూడా పార్టీ తరపు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు ఆయనకి ఎమర్జెన్సీగా ఏదో కాల్ రావడం వల్ల బయటకు వెళ్ళడంతో పార్టీ కూటమి నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయొద్దు, మీరు అందరి చేతుల మీద అందరికీ కూడా ఈ చెక్కులు అందజేస్తే బాగుంటుందని చెప్పి అనకాపల్లి జిల్లాలో వరద ఉధృతి మధ్య రాంభిల్లి పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సమన్వయంతో సాహసోపేత రక్షణ చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ తుహిన్ సింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ విష్ణు స్వరూప్ పర్యవేక్షణలో రాంభిల్లి ఎస్ఐ నాగేంద్ర సిబ్బంది కొత్తూరు బ్రిడ్జి సమీపంలో చిక్కుకున్న కుటుంబాన్ని రబ్బర్ బోట్ సాయంతో సురక్షితంగా తరలించారు.
వరద నీరు వేగంగా పెరగడంతో కుటుంబం ఆందోళనకు గురైంది. వెంటనే స్పందించిన అధికారులు ప్రమాదాన్ని తప్పించారు. ప్రజల ప్రాణ రక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్న బృందాలను ఎస్పీ ప్రశంసించారు. మోంతా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాసం సహాయ చర్యలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడుగపాకలో జరిగిన ప్రెస్ మీట్లో ఎలమంచలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేట ప్రసాద్ మాట్లాడుతూ రాంభిల్లి, ముడుగపాక మండలాల పలు గ్రామాల్లో ఇప్పటికీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముంపు బాధితులకు తక్షణ సహాయం, పునరావాసం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కట్టేయడం వల్ల వాటర్ మధ్యలో వెళ్ళే 100 అడుగుల దగ్గర కూడా ఒక చిక్కలాంటి ఇనుప చిక్కలాంటిది పెట్టడం వల్ల ఏంటంటే వెళ్ళినటువంటి ఫ్లో అంతా కూడా అక్కడ ఆగిపోయి తిరిగి వెనక్కి వచ్చి మొత్తం 2000 హెక్టార్ల దగ్గర, అంటే సుమారు జిల్లా అంతా కూడా 4000 ఎకరాలు ఇదైతే అక్కడ 2000 ఎకరాల పైన మొత్తం పంట మునిగిపోయి వీధిని ఆ రైతాంగం అంతా కూడా గొగ్గోలు పెడుతుంటే మా అందరికీ కింద ప్రసాదం మేము వెళ్ళినప్పుడు మొత్తం కుటుంబాలు బోరుని ఏడుస్తున్నాయి. తక్షణమే వాళ్ళు కాపాడే చర్యలు తీసుకోవాలి. లేదంటే ఈవేళ నైట్కి కానీ మీరు ఇంకా ఇలాగ అలసత్వం ప్రదర్శిస్తే కుమరాపల్లి కానీ, మరిపాలెం గ్రామం కానీ, ఈవెన్ దిమిలి గ్రామంలో కొంత పార్ట్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా గ్రామాలన్నీ మునిగిపోయే ప్రమాదం ఉంది. యాదగిరిపాలెంతో సైతం కలెక్టర్ గారు ఏదో ఒకసారి విజిట్కి వచ్చారని ఇప్పుడు విజిట్కి వచ్చినట్టు ఎక్కడ పెడుతున్నారు మీరు? అక్కడ దిముల్లో ఉన్నటువంటి హై స్కూల్లో ఎవరో అధికారులు తీసుకొచ్చి అక్కడ లోపల అష్టాచమాట ఆడుకుంటున్నారు. అంతేగాని ఎక్కడ ముప్పు గురయ్యిందో అక్కడికి వెళ్ళి అక్కడ ఫుడ్ సప్లై చేయడం కానీ, మిల్క్ సప్లై చేయడం కానీ ఈ కార్యక్రమం చేయలేదు. తక్షణమే దీన్ని జాతీయ విపత్తుగా పర్టికులర్గా రాంపల్లి మండలాన్ని యూనిట్గా తీసుకుని జాతీయ విపత్తుగా ప్రకటించకపోతే ఆ గ్రామాలు, ఆ నేవీ వాళ్ళు మళ్ళీ యాక్షన్ తీసుకోరు. ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. కేవలం కలెక్టర్ గారు ఆ నేవీ సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులు పంపించాను సరే, అక్కడ బ్రిడ్జి, అక్కడ మొత్తం వాటర్ ఫ్లో వెళ్ళడం కోసం శారదా నది మీద తక్షణమే అక్కడ ఫ్రీగా ఫ్లో వెళ్తేనే మళ్ళీ అవన్నీ కూడా భవిష్యత్తులో పంట మునిగిపోవు, భవిష్యత్తులో ఆ గ్రామాలు కూడా మళ్ళీ నిలబడతాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆందోళన తగ్గుతారు తప్ప కేవలం ఏదో తూతూ మంత్రంగా ఈరోజు మాందీ తుఫాన్ కారణంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో ఫుడ్ అది ఇచ్చేస్తే మన పని అయిపోయింది అనుకుంటే మళ్ళీ రేపు వచ్చే ఏడాదిలో ఏమాత్రం చిన్న తీవ్రత వచ్చినా మళ్ళీ అక్కడ సముద్రంలో కలవలసినటువంటి వాటర్ అంతా కూడా వెనకొచ్చి మళ్ళీ పంటలన్నీ మునిగిపోయి అవన్నీ కూడా మొత్తం పల్ల ప్రాంతాలు అవన్నీ కూడా. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని బుచ్చయ్యపేట మండలంలో వరద తీవ్రత పెరిగింది. రాజాం గ్రామం నుండి రావికమతం వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం మీదుగా వరద నీరు పొంగిపొరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజాం గ్రామంలోని సైడ్ కాలువల్లో నీరు నిలిచిపోవడంతో రహదారులు జలమయంగా మారాయి. వర్షాలు తగ్గకపోవడంతో పరిస్థితి మరింత కష్టతరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నీటిని తొలగించి రవాణా సౌకర్యం కల్పించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. గేరే వచ్చాయి అంతే ఇంకేలేదు.
గ్యాస్ కొట్టుకో వచ్చాయి ఎలాగా ఎలాగా వచ్చాయి 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 అయిపోయింది వచ్చాయి 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 మోంతా తుఫాన్ ప్రభావంతో ఉధృతంగా ప్రవహిస్తున్న పోలవరం ఏడవ కాలువలో చేపల వేట విషాదంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఎదురుపాకకు చెందిన దుల్లా చరణ్ అనే యువకుడు చేపలు పడుతూ కాలువలో బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. తంటికొండ గ్రామ శివారులో 3 వ్యక్తులు కాలువ ఒడ్డున చేపలు పడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రెవెన్యూ పోలీసులు స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అలాగా అతను ఏం పని అవుతుంది? 10 మంది స్టాఫ్ అండి అంటే అలాగా అతను ఏం పని అవుతుంది? 10 మంది స్టాఫ్ అండి అంటే ఫోన్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మోతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య పరిశీలించారు. మలికీపురం మండలం పెద్ద అడవిపాలెం గ్రామంలో ముంపు ప్రాంతాలను సందర్శించి బాధిత చేనేత కార్మిక కుటుంబాలను పరామర్శించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేత లబ్ధిదారుల కుటుంబాలకు 50 కేజీల బియ్యం ప్రభుత్వం అందజేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారని ఆమె తెలిపారు. ప్రజల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని అమూల్య హామీ ఇచ్చారు. మనం ఓన్లీ వేవర్స్కి 50 కేజీల రైస్ ఒకవేళ ఫర్దర్గా ఇంకా ఏమన్నా మనకి ఈ సొసైటీ తరఫున ఏమన్నా నీడ్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక మీరు సొసైటీ తరఫు నుంచి నా దృష్టికి తీసుకొస్తే నేను సీఎం గారి దగ్గర దృష్టికి కూడా నేను తీసుకెళ్ళడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. అంటే కార్డు వారీగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మనం ఓన్లీ వేవర్స్కి 50 కేజీల రైస్ మనకి ఇస్తున్నారండి. ఒకవేళ ఫర్దర్గా ఇంకా ఏమన్నా మనకి ఈ సొసైటీ తరఫున ఏమన్నా నీడ్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక మీరు సొసైటీ తరఫు నుంచి నా దృష్టికి తీసుకొస్తే నేను సీఎం గారి దగ్గర దృష్టికి కూడా నేను తీసుకెళ్ళడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. అంటే కార్డు వారీగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని సకినేటిపల్లిలో కరెంట్ షాక్తో మృతి చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ ఎడ్ల రమేష్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. మోంతా తుఫాన్ ప్రభావంతో సబ్ స్టేషన్ వద్ద ఎలక్ట్రికల్ పనులు చేస్తుండగా జరిగిన ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శంకర్ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబానికి 8 లక్షల ఆర్థిక సాయం, భార్యకు ఉద్యోగావకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే నువ్వు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే నాకు కనిపించట్లేదు.
దానికి సంబంధించి ఏం చేయాలనేది మీతో నేను మళ్ళీ సపరేట్గా డిస్కస్ చేస్తాను. మీకైతే ఏదో రకమైన ఉపాధి కల్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. వారిని రిక్వెస్ట్ చేసి నేను చేస్తాను. కాబట్టి ఈ విషయాలు మీతో చెప్పాలి. వారు వచ్చిన తర్వాత వారిని సంప్రదించి చెప్పాలని చెప్పి మిమ్మల్ని ఆపుతున్నాను. జరిగింది చాలా విచారకరమైన విషయం అండి. ఎస్పెషల్లీ మేము క్రిటికల్ వర్క్స్లో ఉన్నప్పుడు ప్రజలకి త్వరగా అదే ఈ విషయంలో గారి మరి అకస్మాత్ మరణం మీకు తెలియదు కాదు. గత వారం రోజులుగా సైక్లోన్ వస్తుందని చెప్పి మనం అంతా అప్రమత్తం చేస్తూ ఉన్నాం. గ్రామాలన్నీ తిరిగి కూడా ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా తిరిగి అందరినీ కూడా రెడీ చేశాం. లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎంతమందిని కూడా వాళ్ళందరినీ షిఫ్ట్ చేసాం. రిలీఫ్ సెంటర్లు పెట్టాం. ఇవన్నీ జరిగాయి. అయితే నిన్న మొన్న జరిగింది మీకు తెలుసు, సైక్లోన్ రావడం. సైక్లోన్ పెద్ద తీవ్రంగా లేకపోయినప్పుడు కూడా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి రాక్షస అరాచక పాలన నడిపారని తీవ్ర విమర్శలు గుప్పించారు. శవాలతో రాజకీయాలు చేయడం జగన్కు అలవాటైందని, కాపు కమ్మ మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలపై వైసీపీ నాయకులు దుర్భాషలు ఉపయోగించడం జగన్ ప్రేరణతోనే జరుగుతుందని అన్నారు. తుఫాన్ సమయంలో ప్రభుత్వం సమర్థంగా పనిచేసిందని, సత్తెనపల్లిలో ఎటువంటి ప్రమాదాలు జరగలేదని తెలిపారు. ఒక్క ఛాన్స్ అని 2019లో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు కూడా ఒక అరాచక పాలన, అంటే ప్రజాస్వామ్య యుగంలో రాబద్ధంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం రాక్షసుల చేతుల్లో అరాచక పాలన నడిపించారు. ప్రజలు 2024లో దారుణంగా బుద్ధి చెప్పినప్పటికీ కూడా ప్రతిపక్షం అనేటువంటిది ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద పోరాడాలి. అంతేగాని శ్మశానాల దగ్గర కూర్చొని ఎక్కడ శవం వస్తుందా అని చెప్పేసి చూసి ఆ శవం ఏ కులం అనేటువంటిది చూసి కులాల మధ్య చిచ్చులు పెట్టి లబ్ధి పొందుదామని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతానికి. ఉదాహరణకి మధ్య ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది. అలాగే పత్తిపాడులో కూడా ఆర్థిక లావాదేవీల వల్ల ఒక మహిళ, శేషం అనేటువంటి మహిళ ఆత్మహత్య చేసుకుంటే దానివల్ల కులాలకి రుద్ది రాజకీయ లబ్ధి పొందుతామని శవాల దగ్గర గుంట నక్కల్లాగా కాసుకొని కూర్చొని తప్పుడు ప్రచారం, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి కులాలని రెచ్చగొట్టేటువంటి పరిస్థితి చేస్తాం. రామన్యగూడెం, తుక్కులూరు, మీర్జాపురం గ్రామాల్లో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి గురువారం పరిశీలించారు. తుక్కులూరులో నష్టపోయిన రామిలేరు బ్రిడ్జిని పరిశీలించి శాశ్వత వంతెన నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు. అనంతపురం పునరావాస కేంద్రంలో బాధితులకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, నగదు సహాయం అందించారు. జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, రైతుల నష్టాలను పారదర్శకంగా అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు.
మేడం గారు ఇది హార్వెస్ట్ చేసినా కానీ ఇలా వస్తుంది పక్కన నుంచి డైలీ వర్షం పడింది మేడం, రోజు గ్యాప్ ఇచ్చింది. దీనికి జర్మినేషన్ అవ్వకుండా మనకి ఏం కెమికల్ స్ప్రేయింగ్ ఏం లేదు అంటే పల్స్ ఈజీ టు మార్నింగ్ రాత్రి నీళ్ళు నానబెడితే ఉదాహరణకి ముందు వచ్చాను. మీకు కంటిన్యూస్గా వర్షం వస్తుంది. ఇంటి క్రాప్ ఏమి ఉంటుంది దీంట్లో? ఇప్పుడు ఏవి కొంచెం కూడా అవుపుకుంటారు. ఇది కూడా మార్కెట్ లో సేల్ హార్వెస్టింగ్ ఎట్లా చేస్తారు మేడం గారు? ఇది హార్వెస్ట్ చేసినా కానీ ఇలా వస్తుంది పక్కన పెట్టేసి. వాటర్ ఇస్ కమింగ్ నాట్ ఫ్రమ్ సమ్ రివర్, దిస్ వాటర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ పైన ఉన్న మీ చెరువు నుంచి వస్తుంది. ఆ చెరువుకు పైన ఉన్న నుంచి కృష్ణా నుంచి వస్తుంది. నేను ఆల్రెడీ ఏం చెప్పాను, ఎఫర్ లెవెల్లో ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉండదంతా కొంచెం కంట్రోల్లో రిలీజ్ చేసుకొని ముందే వాటర్ రిలీజ్ చేసుకొని ఒక 80-90% మెయింటైన్ చేయండి. సో దట్ 2 రోజులు వర్షం వస్తే టాలరేట్ అవుతుంది నేను చెప్తాను. మరి అది చేయలేదు. మరి చేస్తే కూడా ఇంత వస్తుంటే మీరు సరిగా చేయలేదు. 4 చెరువులు కదా మీరు చేయవలసింది. 4 చెరువులు కాదు మేడం, మన కృష్ణపేట కొండపర్వ ఏరియాకి వస్తుంది మేడం. కృష్ణపేట కొండపర్వ ఏరియాకి రాజు చాలా పెద్ద క్యాచ్మెంట్. సో సొల్యూషన్ మనం సేఫ్టీ గిల్స్ ఏర్పాటు చేసుకున్నాం మేడం. ఇంకా 2 రోజులు ట్రాఫిక్ ఆపే వేరే రూట్ ఉందో మనకి సైట్ ఉంది మేడం, సైట్ వేరే రూట్ ఉంది, కొన్ని గ్రామాలకు ఆగిద్ది మేడం. గిల్స్ కూడా పనిచేయదు మేడం, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది మేడం. ఇది నువ్వుగా కట్టాల్సిన పద్ధతి కట్టాల్సింది మేడం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని ఎస్ అన్నవరం వద్ద మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ప్రజాధనాన్ని వృధా చేయొద్దని, వేసవి కాలంలో చేయవలసిన పనులు వర్షాకాలంలో నిర్వహించడం దేనికి అని సంకేతమని ప్రశ్నించారు. తుఫాన్ వచ్చినప్పుడల్లా మీడియా చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తుందేమో కానీ క్షేత్రస్థాయిలో పనులు ఆ స్థాయిలో లేవని విమర్శించారు. కోనసీమ పర్యటన తర్వాత చంద్రబాబు ఇచ్చిన 200 కోట్ల జీవో రైతుల సహాయానికి కాదని డిజిటల్ ప్రచారానికి సంబంధించిందని రాజా ఎద్దేవా చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్న బాబుకు ప్రచారమే ముఖ్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ కూటమి ప్రభుత్వం వర్షాలు మొదలైన తర్వాత ఏదో డ్రైన్లు క్లియర్ చేస్తున్నాం, ముంపు బారిన పడకుండా డ్రైన్లు క్లియర్ చేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం, వచ్చేస్తున్నాం అని చెప్పేసి ప్రచారాలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అదే విధమైన ప్రచారాలు చేసుకోవడం జరుగుతుంది. డ్రైన్లు క్లియర్ చేసుకోవడం ఒక బాధ్యత, ఒక ప్రభుత్వం బాధ్యతగా క్లీన్ చేయాలి అంటే, క్లియర్ చేయాలి అంటే అది మార్చిలో చేయాలి లేదా ఏప్రిల్లో చేయాలి. వర్షాకాలం రాకముందు చేయవలసిన పని అది. మీరు క్లీన్ చేయలేదంటలేదు, క్లీన్ చేస్తామని చెప్పేసి సుమారు 60 నుంచి 70 లక్షల రూపాయలు బిల్లులు చేసుకుని ఎక్కడికక్కడ ఆ బిల్లులు స్వహా చేసి మళ్ళీ ఇప్పుడు వర్షాకాలంలో వర్షం వచ్చిన తర్వాత డ్రామా చేయడం మొదలెడుతున్నారు. ఏదో ప్రజల మీద ఏదో మోజుగా ఉన్నట్టు, ప్రజల పట్ల ఏదో అంకితభావం ఉన్నట్టు డ్రామా చేయడం మొదలెడుతున్నారు. వర్షాలు పడ్డ తర్వాత ఈ డ్రామాలు కరెక్ట్ కాదు. మరొక 60 లక్షల రూపాయలు బిల్లు వేసుకున్నారు ఏదో వేసుకో రాజా అన్నట్టు ఇంకో 60 లక్షల రూపాయలు డ్రా చేసుకోవడానికి మీరు డ్రామాలు కడుతున్నారు తప్పించి ప్రజల మీద ఏ రకమైన ఇంట్రెస్ట్ మీకు లేదు. శానిటేషన్ మీద కానీ లేకపోతే డ్రైన్లు విషయంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా లోకల్లో కూడా నాయకులకు ఏ రకమైన ఇంట్రెస్ట్ లేదని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ కూటమి ప్రభుత్వం వర్షాలు మొదలైన తర్వాత ఏదో డ్రైన్లు క్లియర్ చేస్తున్నాం, ముంపు బారిన పడకుండా డ్రైన్లు క్లియర్ చేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం, వచ్చేస్తున్నాం అని చెప్పేసి ప్రచారాలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అదే విధమైన ప్రచారాలు చేసుకోవడం జరుగుతుంది. డ్రైన్లు క్లియర్ చేసుకోవడం ఒక బాధ్యత. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే యనమల దివ్య స్వయంగా పర్యటించారు. తుఫాన్ హెచ్చరికలతోనే ముందస్తు చర్యలు తీసుకోవడంతో నష్టాన్ని తగ్గించగలిగామని ఆమె తెలిపారు. తుని పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి నీరు తొలగించారని, డ్రైన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంతో పరిస్థితులు సాధారణమయ్యాయని చెప్పారు. మార్కండరాజుపేట, రెడ్డి కాలనీ, ఇసుకులపేట ప్రాంతాల్లో ముంపు బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భవిష్యత్తులో తునిని ముంపు సమస్యల నుంచి పూర్తిగా గట్టెక్కించే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ అయితేనేమి సుమారు 300 కుటుంబాలు ఈ రకరకాలైనటువంటి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండడం వల్ల ఈ ప్రభావితమయ్యారండి. ఈ తుఫానికి వారందరికీ కూడా గవర్నమెంట్ వారి తరఫు నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం,
ప్రతి అనుక్షణం మమ్మల్ని అప్రమత్తం చేస్తూ మాకు దిశానిర్దేశం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మా అందరికీ సూచనలు చేసి మమ్మల్ని వెనకొండి నడిపించి యంత్రాంగాన్ని అనుక్షణం అప్రమత్తం చేసినందుకు అందరికీ నమస్కారం. ఆ భగవంతుని దయ వల్ల ఆ మోంతా తుఫాన్ ప్రభావం ఇవాళ మన తుని నియోజకవర్గంలో తక్కువగానే ఉంది. కాస్త అక్కడక్కడ మన తుని టౌన్ కి వాళ్ళ తుఫాన్ ప్రభావం ఎలా ఉందా అని చెప్పేసి తుని టౌన్ లో ఎక్కడ రోడ్లు బ్లాక్ అయినాయా, డ్రైనేజ్ బ్లాక్స్ అయినాయా, రోడ్లు ఈ నీళ్ళ వల్ల రోడ్లు జామ్ ఎక్కడైనా అయినాయా ఒకసారి రివ్యూ తీసుకుందామని ఒకసారి తుని టౌన్ రావడం జరిగింది. కాకపోతే చూడబోతే తుని టౌన్ లో ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది కాస్త. కానీ అక్కడక్కడ మటుకు వార్డ్ నెంబర్ 28 కానీ 29, 30 కానీ ఈ చిన్న చిన్న రోడ్లు, ఈ డ్రైనేజ్లు ఇంకా కన్స్ట్రక్షన్ ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.